నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమాలు హిట్ ఫ్లాప్ అనేది ఇవాళ చూసుకుంటే, అంటే ఒకప్పటిది ఇప్పటిది చూసుకుంటే, ఒకటే రోజులో ఆ సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, వారం రోజులు నడుస్తుందా లేదా అనేది మనకు వన్ డేలోనే భవితవ్యం తెలిసిపోతుంది. వన్స్ ఒక్కసారి నెగిటివ్ టాక్ వచ్చిందంటే థియేటర్లంతా ఖాళీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కానీ ఒకప్పుడు ఫ్లాప్ సినిమాలకు కూడా ఓపెనింగ్స్ ఉండేవి. అందులోనే చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా సరే నిర్మాతకు నష్టం కలగకుండా గట్టెక్కేవారంట. మరి ఫ్లాప్ అయినా కూడా జనాలు ఎగబడి చూసిన సినిమాలు ఏంటి, ఏ రేంజ్లో అవి ఆడాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. మామూలుగా ఒక సినిమా ఫ్లాప్ అయింది అని అంటే నిర్మాత గట్టెక్కడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకప్పుడు అని అంటే ఇవి అన్నింటి సినిమాలకైతే ఆపాదించలేము. బట్ చిరంజీవి గారి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ గట్టెక్కేవాడు అనేసి అని విన్నాము. అసలు ఆ ఫ్లాప్ సినిమాలు ఏంటి, అంత టాక్ వచ్చినా విపరీతంగా ఎగబడ్డ ఆ లిస్ట్ ఏంటి? 1986లో చిరంజీవి గారు నటించిన సినిమాల్లో మొట్టమొదట విడుదలైంది జనవరి 1, 1986 విడుదలైంది కిరాతకుడు, ఫ్లాపు. ఆ తర్వాత కొండవీటి రాజా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత వేట ఫ్లాపు. వేట కంటే ముందు మగధీరుడు అది బాగా ఆడింది, హిట్. మగధీరుడు హిట్ 86లోనే ఇవన్నీ. ధైర్యవంతుడు ఫ్లాపు. రాక్షసుడు చాలా పెద్ద హిట్. చంటబ్బాయి కమర్షియల్ గా ఫ్లాపు, ఒక వర్గం ప్రేక్షకులకి బాగా నచ్చింది సినిమా. ఆ తర్వాత టీవీల పుణ్యమా అని, తర్వాత ఇవాళ యూట్యూబ్ల పుణ్యమా అని చంటబ్బాయి సినిమా కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. అది వేరే విషయం. చంటబ్బాయి గురించి మనం గతంలో చాలా చర్చ చేసాం. కిరాతకుడు ఏంటంటే, కిరాతకుడిలో చిరంజీవి గారి పేరు చరణ్. ఆయన తన కుమారుడు చరణ్ పేరుతో నటించిన ఏకైక సినిమా కిరాతకుడు. ఇళయరాజా గారి సంగీతం, లక్ష్మీ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై లింగమూర్తి గారు నిర్మించిన సినిమా. కెఎస్ రామారావు గారు పర్యవేక్షించారు. ఆత్రేయ గారు, వేటూరు గారు పాటలు రాశారు. సత్యమూర్తి గారు ఒక హాలీవుడ్ సినిమా చూసి 85 చిరంజీవి గారి బర్త్డే సమయంలో అప్పటికప్పుడు వాళ్ళు చూసి దాని స్ఫూర్తితో వీళ్ళు ఒక కథ తయారు చేసి వెంటనే షూటింగ్కి వెళ్ళిపోయి వెంటనే దానిని పూర్తి చేశారు. అసలు ఇవాళకి ఆ సినిమా చూస్తుంటే ఏంటంటే బాగా అడ్వాన్స్డ్గా అప్పటికి ఒక 10 సంవత్సరాల తర్వాత తీయాల్సిన సినిమా ముందే తీశారని అనిపిస్తుంది. అంత అడ్వాన్స్డ్ ఫిల్మ్. అంటే తల్లి ఉండదు, తండ్రి ప్రేమకి నోచుకోనటువంటి చిరంజీవి గారి పాత్ర. అందులో అప్పుడు చాలా ఫేమస్ పెయింటింగ్ ఒకటి ఉండేది, ఆ కన్నీటి చుక్క జారుతున్నటువంటి ఒక పసిపాప ఫోటో. ఆ పెయింటింగ్ ని తీసుకుని అసలు అద్భుతంగా చిరంజీవి గారిని, ఆ ఫస్ట్ హాఫ్ ఉంటుంది మీకు అసలు కిరాతకుడు ఫస్ట్ హాఫ్. నాకు టోటాలిటీలో సినిమా నాకు ఇష్టం. నాకు ఫస్ట్ హాఫ్ అద్భుతంగా తీశారు, నో డౌట్ ఎట్ ఆల్. సెకండ్ హాఫ్ మీకు లోక్ సింగ్ గారి విశ్వరూపం సినిమాటోగ్రాఫర్గా. మీకు నన్నీ లోకం రమ్మని లేదు, ఆ పాట చాలా ఇష్టం. నీ పేరు ప్రణయం అనే ఒక పాట, సంపంగి ముద్దు నీ చంపకద్దు ఈ పాట, ఇవన్నీ చాలా బాగుంటాయి. అసలు పిక్చరైజేషన్ కావచ్చు, సుహాసిని గారు చాలా కష్టపడి డాన్సులు చేయటం కావచ్చు, ఇవన్నీ జగ్గయ్య గారు కాంబినేషన్ లో RR ఒకటి చాలా అద్భుతం. అసలు చాలా అద్భుతమైన సినిమా. కాకపోతే సుస్మిత గారు చాలా మంచి పాత్ర. ఆకాశం భూమి కలిసే ఆ పాట ఒకటి ఆవిడ అద్భుతంగా చేశారు. సినిమా ఏంటంటే హీరో డల్ గా ఉంటాడు మీకు సినిమాలో, ఎందుకంటే ఆ డల్నెస్ ప్రేక్షకులకి నచ్చలా, ప్రేక్షకులు అక్కడ కనెక్ట్ కాలేదు. దాంతో సినిమా పరాజయం పాలైంది. మీకు ఇక్కడ ఏంటంటే పరాజయం పాలైన సినిమా బాగోలేదు అని అన్న ప్రేక్షకులు మీకు పోటెత్తేవారు చిరంజీవి గారి సినిమాలకి. అప్పుడు ఆ 86, 85, 86 సంవత్సరాలు ఏంటంటే 85 అడవి దొంగ ఇవన్నీ చేసిన తర్వాత 86 సంవత్సరం చిరంజీవి గారి నట జీవితంలో చిరంజీవి గారి ఫ్లాప్ సినిమా రెవెన్యూ అవతల హిట్ అయినటువంటి ఇతర హీరోల సినిమాల రెవెన్యూ ఒకటే అన్న విషయం తేటతెల్లం చేసినటువంటి సంవత్సరం అది. 85, 86లో అర్థమైంది. ఇతర హీరోలు వాళ్ళ సినిమా హిట్ అయింది అనుకోండి, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత కలెక్షన్. అప్పటికి స్లాబ్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత ఏంటంటే ఆ స్లాబ్ సిస్టంలో అర్థమైపోయేది చిరంజీవి గారి ఫ్లాప్ సినిమా రెవెన్యూ ఇతర హీరోల హిట్ సినిమాల రెవెన్యూ ఈక్వల్ గా ఉండేవన్నమాట. దాంతో హీఈస్ ద క్రౌడ్ పుల్లర్, చిరంజీవి ఇస్ ద క్రౌడ్ పుల్లర్. ఇతను నంబర్ 1 అవుతున్నాడు, నంబర్ 1 అయిపోయాడు. కానీ ఇంకా మనం పరిశ్రమ ఇంకా బాహాటంగా బహిరంగంగా అంగీకరించకుండా ఒకంత ఏమంటారు స్తబ్దుగా ఉన్నటువంటి సమయం అనమాట. ఆయన నంబర్ 1 అనేది ఇట్స్ వెరీ క్లియర్ అనమాట ఆ సమయానికి. ఆ తర్వాత మనం వేట సినిమాకి వస్తే అలెగ్జాండర్ డ్యూమాస్ అని ఆయన రాసినటువంటి నవల, 170 సంవత్సరాల క్రితం నవలది, ది కౌంట్ ఆఫ్ మ్యాంటి క్రిస్టో అని. అది సినిమాగా కూడా వచ్చింది. ఫ్రెంచ్, జర్మనీ అన్ని భాషల్లోకి ఆ నవలని అనువదించారు. అది వచ్చింది. సినిమా వచ్చిన తర్వాత ఏంటంటే ఒకేసారి ఆ సినిమా ఇద్దరు మనసు పడ్డారు ఆ కథ మీద. ఒకరు చిరంజీవి గారు, ఇంకొకరు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి చాలా ఇష్టం ఆ సినిమా చెయ్యాలని.
హాలీవుడ్ సినిమా చెయ్యాలి, చాలా బాగుంటుందని చెప్పేసి ఏంటంటే తను చెయ్యని నేరాన్ని తన మీద మోపి రాజకీయ ఖైదీగా పంపించి అతను తిరిగి వచ్చి ప్రతీకారం శత్రువుల మీద తీర్చుకునేటటువంటి కథాంశం. దాంట్లో యాక్షన్ పార్ట్ కావచ్చు, ఆ పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్, ఆ రెండు చాలా బలంగా ఉన్నాయి ఆ కథలో. అది మీకేంటంటే అప్పటికి చిరంజీవి గారితో సంయుక్త మూవీస్ ఖైదీ లాంటి బ్లాక్ బస్టరు, ఇండస్ట్రీ హిట్, చిరంజీవి గారి జీవితంలో ఒక మేలిమి మలుపు లాంటి సినిమా చేసిన సంయుక్త మూవీస్ ఎం తిరుపతి రెడ్డి గారు. ఓకే. ఆయన ఈ కథాంశంతో చేయాలనుకున్నప్పుడు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు వీడియో క్యాసెట్ ఇచ్చారు. చూసి చేయండి బాగుంటుందంటే కోదండరామిరెడ్డి గారు వీళ్ళందరూ పరుచూర్ బ్రదర్స్ చేసిన అద్భుతమైన మార్పు ఏంటంటే అది స్వాతంత్రానికి పూర్వం జరుగుతున్నటువంటి బ్రిటిష్ హయాంలో జరుగుతున్నటువంటి కథగా దాన్ని మలిచారు. అది చాలా బాగుంటుంది, ఆ మార్పు బాగుంటుంది, చాలా బాగా చేశారు. మీకు ఆ కథని తీసుకున్న తర్వాత ఏమైందంటే అందులో మీకు ఫస్ట్ మైనస్ పాయింట్ హీరోయిన్ జయప్రద గారు. చాలా బాగుంటుంది పేరు, ఇవాళ మనం చూస్తున్న డాన్సుల్లో కానీ అన్ని చాలా బాగుంటుంది. కానీ ఆ సినిమాలో కనిపించకుండా ఆవిడ మైనస్ పాయింట్ సినిమాకి. ఆవిడ కాకుండా ఇంకెవరైనా రెగ్యులర్ హీరోయిన్ అంటే మరోలా ఉండేది. కాకపోతే ఆవిడని పెళ్లి చేసుకోడు, ఎవరైతే ఆవిడ భావ పాత్రధారు ఉన్నాడు మోహన్ శర్మ గారు, మలయాళ నటుడు, మన నటి లక్ష్మి గారి మాజీ భర్త, ఆయన పాత్ర మోహన్ శర్మ గారు చేశారు. ఆయన పెళ్లి చేసుకుంటాడు కాబట్టి జయప్రద గారు లాంటి ఆవిడ అయితే బాగుంటుందని హీరోయిన్గా తీసుకున్నట్టున్నారు. అప్పటికేంటంటే సాగర సంగమం వచ్చేసింది. సాగర సంగమంలో కూడా మోహన్ శర్మ గారు జయప్రద గారే. అది మైనస్ అయింది సినిమాకి, వేటకు మైనస్ అయింది. ఇక్కడ నూతన్ ప్రసాద్ గారి పాత్ర నాకు చాలా ఇష్టం, రంగనాథ్ గారు ఒకరు, చాలా బాగా చేశారు అసలు. చిరంజీవి గారి ప్రతాప్, ఆయన పాత్ర పేరు బెంగళూరు లలిత మహల్ ప్యాలెస్ ని ఉందండి, అక్కడ మెజారిటీ రాణా ప్రతాప్. దాంట్లో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లో రాణా ప్రతాప్, ఇందులో ఓన్లీ ప్రతాప్. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లో రాణా ప్రతాప్, ఇందులో కేవలం ప్రతాప్. అక్కడ లలిత మహల్ ప్యాలెస్ లో మెజారిటీ షూటింగ్ చేశారు. అప్పట్లో ₹1 కోటి బడ్జెట్ అండి వేట. 1986 ₹1 కోటి బడ్జెట్ అంటే హైయెస్ట్ బడ్జెట్ అనమాట. చేశారు. కర్ణాటకలోనే చేస్ సీన్ చేశారు ఒకటి. ఆ చేస్ సీన్ చేస్తున్నప్పుడు ఆయన జీప్లో నుంచి ఎగిరి దూకేయాలి చిరంజీవి గారు దూకేశారు. దూకేస్తే కాలు మడత పడిపోయింది, కుడికాలు మొత్తం పాదం మడత పడిపోయింది. మడత పడిపోయి వాచిపోయినా అలాగే ఫైట్ సీక్వెన్సెస్లో పాల్గొన్నారు. మధ్యాహ్నానికి మొత్తం కాలంతా వాచిపోయింది అనమాట. వాచిపోయి చెన్నై తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి వారం రోజులు బెడ్ రెస్ట్ చిరంజీవి గారు. అలా ఆయనే చేసేసేవారు యాక్షన్ సీక్వెన్సెస్. ఓ లేడీ కొన ఈ వేటలోన అన్న పాట వెరీ పాపులర్. నాకు సుమలత గారు చిరంజీవి గారి మీద డ్రమ్ సాంగ్ ఒకటి ఉంటుంది, క్లైమాక్స్ డీ క్లైమాక్స్, అది చాలా ఇష్టం నాకు. మీకు ఏదైతే ఒరిజినల్లో హీరో చేసినటువంటి గెటప్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ గా గెటప్స్ చిరంజీవి గారు వేశారు సినిమాలో, మొత్తం యాజ్ ఇట్ ఈస్ గెటప్స్. మీకు చిరంజీవి గారి వాకింగ్ ఒకటి ఉంటుందండి, మీకు లాంగ్ బ్లాక్ కోట్ వేసుకుని చిరంజీవి గారు వాక్ చేసుకుంటూ వస్తారు. వాక్ చేసుకుంటూ వచ్చేది అది చిరంజీవి గారు వస్తున్నారా, ఎవరైనా హాలీవుడ్ హీరో వస్తున్నారా అని అనిపిస్తుంది మనకు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన బిహేవియర్ కానీ. కళ్ళకి లెన్స్ పెట్టుకున్నారు, ఆ ఫ్రెంచ్ కట్ కళ్ళకి లెన్స్ పెట్టుకుని బ్లూయిష్ కలర్ లెన్స్ ఉంటాయి. తర్వాత ఆయన చేసిన హార్స్ రైడింగ్, ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ ఏంటంటే ఈయన మన ఇండియన్ యాక్టరా లేకపోతే హాలీవుడ్ యాక్టర్ అని అనిపిస్తుంది. అట్లాంటి ఒక పెర్ఫార్మెన్స్ మనం గతంలో ఒకసారి విశ్లేషణలో చెప్పాను. ఒక సిల్వెస్టర్ స్టాలిన్ చూడాలన్నా చిరంజీవి గారిలోనే చూసుకోవాలి, ఒక మైఖేల్ జాక్సన్ని చూసుకోవాలన్నా చిరంజీవి గారిలో చూసుకోవాలి, ఒక ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ని చూసుకోవాలని చిరంజీవి గారిలో చూసుకోవాలనేటటువంటి పాత్రలు చిరంజీవి గారు చేశారు. ఈ ముగ్గురి కలయిక మీకు చిరంజీవి గారిలో కనిపిస్తుంది. అట్లా ఆయన చేసినటువంటి పెర్ఫార్మెన్స్. కాకపోతే విషాదాంత భరితమైనటువంటి సినిమా కావడం వల్ల సినిమా పరాజయం పాలింది. ఇంత మాట్లాడుకుని సినిమా గురించి ఇందులో జగయ్య గారి పాత్ర గురించి మాట్లాడుకోవాలి. 8 సంవత్సరాలు జైలు శిక్ష అనమాట, వాళ్ళకి అండమాన్ జైల్లో శిక్ష వేసేస్తారు కదా, వేస్తే అక్కడ పక్క సెల్లో ఉన్నటువంటి జగ్గయ్య గారి పాత్ర అదొకటి ఎప్పటికీ మర్చిపోలేం. సుమలత గారి ఫాదర్ కదా. చాలా అద్భుతమైన సినిమా. అంటే మేకింగ్ వైజ్ మీకు హాలీవుడ్ సినిమాని తెలుగు స్క్రీన్ మీదకి తీసుకురావడం, తెలుగు నేటివిటీకి అంటే తెలుగు నేటివిటీ ఉందా లేదా పక్కన పెడితే మీకు దానిని ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి వీళ్ళు పడినటువంటి కష్టం, పరుచూరు బ్రదర్స్, ఎం తిరుపతి రెడ్డి గారు నిర్మాతగా, కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు, వీళ్ళు పడినటువంటి కష్టం, అయ్యో ఈ కష్టం వృధా అయిపోయిందని అనిపిస్తుంది. ఇది అలెగ్జాండర్ డ్యూమాస్ రాసిన ఇంగ్లీష్ నవల ఏదైతే ఉందో దాన్ని తెలుగులోకి మన సుప్రసిద్ధ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు స్ఫూర్తి చెంది అప్పట్లోనే ఆయన చెంగల్వ పూదండ అని ఒక నవల రాశారు. నవల కూడా చాలా బాగుంటుంది, చెంగల్వ పూదండ.
ఈ చెంగలపోతుంటే నేను తర్వాత సినిమా చూసిన తర్వాత ఎప్పుడో చదివా నేను చెంగలపోతుండే అసలు ఇది ఎక్కడో మనం చూసినట్టుందని చదువుతున్నా నేను కూర్చుని. తర్వాత అర్థమైంది సగం చదివిన తర్వాత ఓకే అప్పుడు దాని పురాపురాల్లోకి వెళ్ళాం ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏం చేశారంటే తర్వాత అర్థమైంది. ఇది ఒకటి ఫ్లాప్ అయిన సినిమా అంటే ₹1,00,00,000 ఖర్చు అయింది అన్నారు కదా, ఎంత రాబట్టింది? అక్కడికి వచ్చినట్టు ఉంది. అంటే ఆయన సినిమాలు ఏంటంటే మీకు అదే మనం ఇందాక మనం మాట్లాడు చిరంజీవి గారి సినిమాలు ఎట్లా ఉండేవంటే గతంలో కూడా ఒకసారి చెప్పాను నేను ఏడిది నాగేశ్వరరావు గారిని అడిగా ఆపద్ బాంధవుడు కమర్షియల్ గా ఫ్లాప్ కదా అని అంటే ఆయన లాభాలు రాలేదు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చి పడిపోలేదు నేను సేఫ్ ప్రొడ్యూసర్ సేఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్సో సేఫ్ అన్నాడు ఆయన. నాకు అర్థం వాళ్ళు ఎట్లా సేఫ్ అని అన్నా ఎట్లా సేఫ్ అంటే వాళ్ళు ఎగ్జిబిటర్స్కి సినిమా ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏంటంటే మీకు అభిమానులు 1కి 4 సార్లు 5 సార్లు వస్తే చాలా లాభాలు వస్తాయి జనరల్ ఆడియన్స్ కూడా 1కి 2 సార్లు సినిమా చూస్తే చాలా లాభాలు వస్తాయి. అలా జరగలేదు. అభిమాని ఒకసారి వచ్చాడా 2 సార్లు వస్తాడు అభిమాని బాగోలేకపోయినా నచ్చకపోయినా అభిమాని ఏంటంటే పాటల కోసము ఆయన కొన్ని మూమెంట్స్ కోసము అట్లా స్టోర్పురం పోలీస్ స్టేషన్ అనుకోండి అందులో డాన్సులు చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి డాన్సెస్ కాబట్టి మధ్యాహ్నం పూట వెళ్ళిపోయి కూర్చుని డాన్సులు చూసి లాస్ట్ సాంగ్ అయిపోగానే లేచి వచ్చేయటం లాంటివి అట్లా అభిమానులు కాపాడేసేవాళ్ళు సినిమాని. అందుకే ఆయన ఫ్లాప్ సినిమా రెవెన్యూ ఎప్పుడు ఇతర హీరోల హిట్ సినిమాల రెవెన్యూకి ఈక్వల్ దీనిలో కనిపించేది. అది మంచి మండు వేసవిలో విడుదలైంది వేట మండు వేసవిలో విడుదలై నాకు ఇవాళకి మార్నింగ్ షోకి మ్యాట్నింగ్ టికెట్స్ దొరకలేదు. ఫస్ట్ షోకి వెళ్ళాము మేము ఫస్ట్ షోకి వెళ్ళి చూసిన జ్ఞాపకాలు ఇంకా గుర్తొస్తున్నాయి. మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ షో చూసాము సినిమా మళ్ళీ వచ్చే సినిమా అంటే కాదు విషాదభరితమైన సినిమా ఆ ప్రతీకారం బాగుంటుంది ఆయన వచ్చి వీళ్ళ మీద ఒకరి మీద ఒకరి తర్వాత ఒకరి మీద తీర్చుకునే ప్రతీకారం చాలా బాగుంటుంది. ఆ డ్రామా చాలా బాగుంటుంది. రంగనాథ్ గారు ఈయనని ఫైండ్ అవుట్ చేయడము మోహన్ శర్మ రంగనాథ్ మన నూతన్ ప్రసాద్ గారు ముగ్గురిని 1 by 1 నూతన్ ప్రసాద్ గారికి ఆయన మొత్తం నాణ్యాలు ఇచ్చి తినమంటాడు అవన్నీ చాలా బాగుంటుంది. మళ్ళీ బంధువులు ఎవరో వచ్చి వాళ్ళు అసలు రాగానే బంధువులు ఎవరైనా ఊరి నుంచి వచ్చి బెంగళూరు నుంచి వచ్చారు బంధువులు ఏ సినిమాకి వెళ్ళాలి చిరంజీవి సినిమా ఏదో ఆడుతుందని చూసేవారు. చిరంజీవి గారి సినిమా అది హిట్టా ఫ్లాపా యావరేజ్ ఈ డిస్కషన్ ఉండేది కదా చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి. అట్లా మళ్ళీ వెళ్ళి వేట సినిమా మళ్ళా చూసినటువంటి గుర్తు నాకు ఇప్పటికీ ఉంది. అలా తలకోన ఫారెస్ట్ లో తీసినటువంటి ఆ నిధిని సాధించడానికి వెళ్తాడు ఆయన. జగ్గయ్య గారు ఎక్కడ దాచిపెట్టాను నిధి అని చెప్పిన తర్వాత ఈయన వెళ్తాడు. యాక్షన్ ఒకటి విజయన్ మాస్టర్ కంపోజ్ చేశారు యాక్షన్ కొరియోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. వాళ్ళు అక్కడ వాళ్ళు నరమాంస భక్షకులు వాళ్ళు రావటం అది చాలా బాగుంటుంది చాలా బాగా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన సినిమా ఇది ఫ్లాప్ అన్నమాట. ఫ్లాప్లు అయినప్పటికీ కూడా చిరంజీవి గారి సినిమాలు ఏంటంటే ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని పొందడం ఇవాళకి మనం వాటి గురించి మాట్లాడుకోవటం అది ఆయన సినిమాల్లో ఉండే ప్రత్యేకత. అంటే అప్పుడు థియేటర్లో ఇదైపోవచ్చు సినిమా అంటే టీవీలోకి వచ్చాక ఇవి మళ్ళీ వేరే టైం ఏంటంటేనండి వెరీ గుడ్ క్వశ్చన్ మీరు వేసింది. వస్తున్నా అప్పుడు మీతో మాట్లాడేంత వరకు అంటే సినిమా నడుస్తుంది కానీ అది అప్పుడు ఫ్లాప్ అన్న విషయం తెలియదు కానీ టీవీలో చూసినప్పుడు అరే ఎంత బాగుంది ఎంత అద్భుతం ఇది అరే చిరంజీవి గారి యాక్టింగ్ ఏంటి సుహాసిని గారి క్యారెక్టర్ ఏంటి ముచ్చర్లన్న కావచ్చు సుధాకర్ గారు కావచ్చు చంద్రమోహన్ గారు అరే ఒక్కొక్కరు ఇంత బాగా జీవించాడు మీరు చెప్పినట్టు ఫ్లాప్ సినిమా అంటే ఎలా గుర్తుండిపోతాయంటే గణపతి వెళ్ళి మా ఇద్దరికి కాఫీ నాకు 555 సిగరెట్ పెట్టే డబ్బులు ఇవ్వడు అంటాడు. ఇస్తానులే తర్వాత ఎలా ఇస్తారండి ఎలా ఇస్తారు ఇప్పటికే మనం వాడికి ఎంత బాకీ ఉన్నావు తెలుసా కిందికి వెళ్తే వాడు కొట్టేలాగా ఉన్నాడు అంటే ఇప్పుడు నిన్ను ఎవడు అడిగాడు ఇక్కడ కాఫీ ఎవడు తెమ్మన్నాడు 555 సిగరెట్ ప్యాకెట్ అది ఎలా ఉంటుంది. తర్వాత ఖాళీగా కూర్చుని ఉంటుంది స్టెనో ఆవిడ సుహాసినిను ముచ్చలరెడ్డి గారు వస్తుంటే నువ్వు కొట్టమ్మా అంటాడు టైప్ చేసే యాక్ట్ చేయమని. చిరంజీవి గారి టైమింగ్ ఉంటుంది మీకు అద్భుతమైన టైమింగ్. టీవీలో ఇంత అద్భుతంగా ఎక్కినప్పుడు అప్పుడు ఎందుకు ఎక్కలేదా అని అనిపించింది. ఎందుకు అంటే ఏం చెప్తారు? వాస్తవానికి ఏంటంటే ఇది నేను మల్లాది వెంకటకృష్ణమూర్తి గారితో మాట్లాడాను. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు మన బుక్ ఫెస్టివల్లో మొన్న డిసెంబర్లో మన స్టాల్కి వచ్చారు. వచ్చేప్పుడు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు నేను అడిగా నాకు తెలుసు క్లైమాక్స్ నవల క్లైమాక్స్ తెలుసు అడిగి నవల క్లైమాక్స్ ఇలా అనుకున్నారు కదా నవలలో ఉన్న క్లైమాక్స్ సినిమాలో క్లైమాక్స్ చెయ్యాలి కదా ఎందుకు చేయలేకపోయారు అంటే ఆ చెంటబ్బాయి ఎవరైతే ఉన్నారో అది కమల్ హాసన్ గారు చెయ్యాలి. ఒకరోజు కమల్ హాసన్ గారు అప్పట్లో ఒకరోజు షూటింగ్ 1 lakh అడిగారంట. ఇట్లా ఒక క్యామియో క్యారెక్టర్ కదా చిరంజీవి మీరు ఉంటారు చిరంజీవి మీరు మన
ఇది కథ కాదులో ఒకే ఒక సీన్ చేశారు, ఇందులో అసలు క్లైమాక్స్ మీ ఇద్దరి మీదే ఉంటుంది కాబట్టి చేయండి అంటే కమల్ హాసన్ గారు కథ అంతా విని ఒప్పుకున్నారంట, చేస్తానన్నారంట ఆ పాత్ర. మీ ఇవాల్టికే అండి నాకు చంటబ్బాయి నవలలో క్లైమాక్స్ చాలా ఇష్టం. ఓకే, రియల్ నవలలో ఎందుకంటే అది చదువుతూ తెలియకుండా ఏడుస్తాం. అంటే ఈయన యాజ్ ఏ డిటెక్టివ్ గా అతన్ని కనుక్కొని ఫైండ్ అవుట్ చేస్తాడు. చంటబ్బాయి డిటెక్టివ్ వేరు, చంటబ్బాయి వేరు, ఈ రెండు వేరు. నవలలో డిటెక్టివ్ పేరు ఏకదంతం. ఓకే, నవల మొత్తం ఏకదంతమే హీరో. చంటబ్బాయిని వెతకడమే నవల. చంటబ్బాయిని కనిపెడతాడు. కనిపెట్టిన తర్వాత చంటబ్బాయిని తీసుకుని వచ్చి తండ్రి ముందు ఇతనే మీ కొడుకొని నించోబెట్టడానికి లేదు, అతనికి 4 రోజులు అతను ఉరి తీసేస్తున్నాడు. కాబట్టి నేను దొరకలేదని చెప్పండి, నన్ను కనిపెట్టలేదని చెప్పండి అని చెప్తాడు అతను. అతను ఎందుకు ఉరి తీయబడుతున్నాడో అదో విషాదభరితమైనటువంటి కథ. అతను లెటర్ రాసుంటాడు ఫాదర్ కి. ఈ లెటరు నన్ను ఉరి తీసేసిన తర్వాత చాలా కాలం తర్వాత ఈ లెటరు వీలైతే మా నాన్నకి ఇవ్వండి, అసలు నేను దొరకలేదని చెప్పండి, కానీ ఆయన ఇంకా ప్రయత్నిస్తే లెటర్ ఇవ్వండి అంటే ఆ లెటర్ చదువుతాడు ఏకదంతం. ఆ లెటర్ చదువుతున్న పాఠకులుగా మనం కూడా ఏడుస్తాం. అంత గొప్పగా రాశారు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. ఆయన అడిగా, సరే ఇది రాయడానికి ఎంత టైం పట్టిందంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన ఒక రోజంతా రాసి నచ్చక మరుసటి రోజు మళ్ళీ రాశారంట. చాలా అద్భుతంగా రాశారు. అలా కమల్ హాసన్ గారు ఒప్పుకున్న తర్వాత ఎందుకో కమల్ హాసన్ గారు వచ్చి చేస్తే కంప్లీట్ అప్పటిదాకా ఉన్న సినిమాని కమల్ హాసన్ గారు డామినేట్ చేసేస్తారు ఆయన పెర్ఫార్మెన్స్ తో. ఎక్కడ ఒక డిస్కషన్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు చిరంజీవి గారి పాత్రనే సినిమాలో పాండురంగారావు, జేమ్స్ పాండురంగారావే చంటబ్బాయిని చెప్పడానికి. అది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఎంత గొప్పగా చెప్పారంటే చిరంజీవి గారి క్లైమాక్స్ లో కూడా మేము క్లైమాక్స్ మార్చేసినా చిరంజీవి గారు అద్భుతంగా చేశారు. క్లైమాక్స్ లో ఆయన తనలో తాను అంతర్మథనం చెంది ఇప్పుడు నన్ను నేను వెళ్ళి నేనే మీ కొడుకునని చెప్పాలా, ఆయనకి చెప్పాలా వద్దా అంటే అది ఎట్లా ఉంటుందంటే ఇంతకాలం చిన్నప్పటి నుంచి తండ్రి ఎవరో తెలియకుండా పడినటువంటి ఒక వేదన ఉంటుంది. అంటే తన తల్లి కోసము తన తల్లి అంత్యక్రియలకు సంబంధించి అది చాలా హృదయ విదారకంగా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ పిక్చర్స్ అవన్నీ పడ్డము, షార్ట్స్ పడతాయి చాలా అసలు ఆయన పెట్టే కండిషన్స్. ఇప్పుడు ఇన్ని బాధలు మర్చిపోయి ఇప్పుడు నా తండ్రి అని అంటే అలా కాదు, ఆస్తి మొత్తం రాసి చేసి నన్ను యాక్సెప్ట్ చేస్తే ఎంత అద్భుతంగా. సీరియస్లీ జంధ్యాల గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, భీమవరం బుచ్చిరెడ్డి గారిని జ్యోతి ఆర్ట్ పిక్చర్స్ ఆయన తీసిన సినిమా. చక్రవర్తి గారి పాటలు చాలా గొప్పగా ఉంటాయండి ఈ సినిమాలో, చంటబ్బాయిలో. అట్లాగే చిరంజీవి గారు వేసినటువంటి గెటప్స్ వాటి గురించి గణాచారి గాని, మిస్ మేరీ గాని, చార్లీ చాప్లిన్ గాని, ఒకటి కాదు రెండు కదా, హరిదాస్ గాని అద్వితీయమైన లేదు 5-6 గణాచారి, మిస్ మేరీ, హరిదాసు, తర్వాత చార్లీ చాప్లిన్ 4 గెటప్స్ వేశారు. చేశారు. ఇంకా ఆయన పంధాకి భిన్నంగా వెళ్ళారు. సినిమాలన్నీ కిరాతకుడు టీవీలో చూసినప్పుడు హిట్టే. వేట ఈ హిట్ ఎందుకంటే చాలా ఫిక్షనెటిక్ గా ఉంటది. వాళ్ళు జైలు గోడల్ని తవ్వుకుంటూ వెళ్ళడం అనేది, పాపం జగ్గయ్య గారి చనిపోవడము, దాంట్లో ఈయన దూరడము, సముద్రంలోకి వెళ్ళడము, పడవలో వాళ్ళు కనిపించడం, ఎక్కడున్నాను అంటూ ఆయన అమాయకంగా ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వెలుగును చూస్తున్నానన్న ఆ ఫీల్ అనేది అంటే ట్రావెల్లో సినిమా బాగుంటుంది. ఆ తర్వాత పెద్ద ఫ్లాఫ్ ఇది అని అన్నప్పుడు ఇదేంటి టీవీలో ఇంత అద్భుతంగా మనం కదలకుండా చూసాం కదా, ఇట్లా ఫ్లాఫ్ అయిందా అనేసి. మీరు చూసినటువంటి టైము టీవీలో మీరు చూడటం, టీవీలో వస్తున్నప్పుడు ఏదో ఛానల్లో కదా, ఆ తర్వాత యూట్యూబ్ వచ్చింది, మనకి ఇష్టం వచ్చిన సినిమా ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుని చూసే వెసులుబాటు మనకు వచ్చింది. అదే టైం నేను చెప్పేది 86, 87, 88, 89 ఇదేంటంటే వీడియో క్యాసెట్లు విచ్చలవిడిగా రాజ్యం వెళ్ళినటువంటి సమయం ఇది. మీకు వీడియో పార్లర్, క్యాసెట్ పార్లర్లు ఉంటాయి కదా, పార్లర్లో వాడు పైన ఇప్పుడు ఇంత హాల్ ఉందండి, ఇంత హాల్ వాడికి ఉందనుకోండి, ఇటు ఒక 10 ఇనప కుర్చీలు, ఇటు ఒక 10 ఇనప కుర్చీలు వేసి ఎదురుగుండా కలర్ టీవీ VCR పెట్టి సినిమా వేసేవాడు మధ్యాహ్నం పూట టికెట్ పెట్టి. అక్కడ అంటే 10 రూపాయలు ఉంటే ఇక్కడ 5 రూపాయలు కలా, 2 రూపాయలు 3 రూపాయలు అంతే పెట్టి సినిమా వేసేసేవాడు. థియేటర్కి వెళ్ళేవాళ్ళు ఎవరు. తర్వాత వీటి మీద రైట్ జరగడం, ఇట్లా ఇది చట్ట విరుద్ధం అని చెప్పడం ఇదంతా. ఇది చట్ట విరుద్ధం కదా. ఇప్పుడు వీడియో క్యాసెట్ రాకపోయినా థియేటర్లో పెట్టి కెమెరా పెట్టి తీసేసేవారు సినిమా, అది అద్దెలకు తిప్పుతుండేవాళ్ళు. అలా చాలా మంది ఇళ్లలోనే వీడియో క్యాసెట్లు. మనం ఇవాళ పైరసీ గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నాం కానీ అప్పుడే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండేది, ఇలా జరిగేవి. ఆ సినిమాలు ఆ థియేటర్లలో 100 రోజులు ఆడకపోయినా కూడా ప్రేక్షకులందరూ చూసేసినటువంటి సినిమాలు అన్నమాట లెక్క.
అంటే మొత్తానికి అయితే ప్రొడ్యూసర్ ని గట్టెక్కిచ్చారు అంతే. మరి ఈ లాభాల బాట పట్టకపోయినా ఈ సినిమాలో ఒక చిరంజీవి గారితో చేస్తే మనం పెట్టింది మనకు వచ్చేస్తుంది అన్న అది. అంటే అప్పుడు లేదండి రిపీట్ రన్స్ ఉండేవి మీకు. అప్పుడు ఏంటంటే రిపీట్ రన్ ఏంటంటే ఒక 19 రోజులు 20 రోజులు 3 వారాలు ఆడింది అనుకుందాం సినిమా. ఆడింది ఫ్లాప్, మళ్ళీ రిపీటెడ్గా ఆడియన్స్ రావట్లా, తీసేసేవాళ్ళు సినిమా. తీసేసి సంవత్సరం తర్వాత వేసేవాళ్ళు మళ్ళీ సినిమా. వేస్తే ఒక వారం 10 రోజులు ఆడేది సినిమా. అది మీకు రెవెన్యూ. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ నుంచి మీకు అది ఆ రెవెన్యూ ఉండేది. ఓవర్ఫ్లోస్ అంటారు. ఆ ఓవర్ఫ్లోస్ మళ్ళీ ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్ చెప్పేవాడు అనమాట. ఎంత ఓవర్ఫ్లోస్ వచ్చినాయి సార్, ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుకుని ప్రొడ్యూసర్కి ఇంత అని చెప్పి ఇస్తూ ఒక సత్సంప్రదాయం, ఒక ఆరోగ్యకరమైన సత్సంప్రదాయం ఉండేది. దాంతో నష్టాల బాట పట్టడం అనేది తక్కువ అన్నమాట. నష్టం వచ్చేసింది అన్నది, లేకపోతే అసలు టోటల్గా పోయింది అన్నది తక్కువ. ఓకే. అంటే ఓన్లీ చిరంజీవి గారికైనా అప్పుడు ఆ జనరేషన్ లో ఏ హీరోకైనా ఇది అప్లికబుల్ అయ్యేదా? ఏ హీరోకైనా రిపీట్ రన్స్ అన్ని ఉండేవి, కానీ చిరంజీవి గారిది ఎవరు ఊహించినటువంటి రన్ వచ్చేవి. ఓకే. మీరు ఇప్పుడు శివరాత్రి వచ్చిందండి, లేకపోతే వైకుంఠ ఏకాదశి శివరాత్రి అప్పుడు నైట్ షోస్ వేసేవాళ్ళు. 12 గంటల తర్వాత 2 ఆటలు వేసేవాళ్ళు. 2 ఆటల్లో మెజారిటీ మీకు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, రేరెస్ట్ సినిమాలు వేసేవాళ్ళు. అవును. లేకపోతే చిరంజీవి గారి సినిమా అయ్యేది. ఓకే. ఈ రెండే ఉండేవి. ఏది చూస్ చేసుకునేది, ఈ 2 సినిమాలు ఏదో చూస్ చేసుకునేవాళ్ళు. ఒక షో అది వేసి ఒక షో చిరంజీవి గారు వేసేవాళ్ళు. లేదా ఆ టైంకి వైకుంఠ ఏకాదశి లేదా శివరాత్రి సమయంలో చిరంజీవి గారి సినిమా ఆడుతోంది అనుకుందాం, 4 గంటలు చిరంజీవి గారి సినిమా, నైట్ 2 గంటలు కూడా సినిమా కంటిన్యూ చేసేవాళ్ళు. ఓకే. ఈ 4 గంటలకు వచ్చిన జనం కంటే ఆ రాత్రి 2 గంటలకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నిద్రపోవద్దన్నారు, దానికి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. మొత్తానికి మరొకసారి 80s లో కళ తీసుకెళ్ళి ఆ సినిమాలో కళ్ళ ముందు మన వీక్షకులకి ప్రేక్షకులకి ఇద్దరికి చూపించినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.